మనకు అన్నీ తెలుసు అనుకుంటాం కదా, కానీ మనకు తెలిసిన విషయాల్లోనే తెలియని ఎన్నో నిజాలు దాగి ఉంటాయి. ఈరోజు మనల్ని భలేగా ఆలోచింపజేసే కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. మరి మొదలు పెడదామా? సరే, మొదటి ప్రశ్నతోనే మొదలు పెడదాం. నీళ్లు తాగితే చనిపోయే జంతువు ఏదో చెప్పగలరా? వినడానికి చాలా వింతగా ఉంది కదూ. అసలు ప్రాణం పోసే నీళ్లే ఒక జీవికి ప్రాణాంతకం ఎలా అవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని ఖచ్చితంగా షాక్కి గురిచేస్తుంది. సో చివరి వరకు చూడండి. ఈ ఒక్క ప్రశ్నే కాదు, మన దేశ ప్రథమ పౌరుడికుండే స్పెషల్ పవర్స్ దగ్గర్నుంచి ప్రపంచంలోని కొన్ని విచిత్రమైన వాస్తవాల వరకు ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఓకే, మన ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. ఇక్కడ మనం భారత రాష్ట్రపతికి ఉండే కొన్ని అసాధారణమైన అధికారాలు, వాళ్లకుండే మినహాయింపుల గురించి తెలుసుకుందాం. ఇవి మన దేశ అత్యున్నత పదవికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలియజేస్తాయి. మన న్యాయ వ్యవస్థలో ఇచ్చే ఫైనల్ పనిష్మెంట్ మరణశిక్ష. మరి కోర్టులు విధించిన ఈ శిక్షను కూడా రద్దు చేయగల పవరెవరికుంది? ఒక్కసారి ఆలోచించండి. అండ్ ది ఆన్సర్ ఈజ్ రాష్ట్రపతి. అవును, వారికి మాత్రమే క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంది. దాని ద్వారా వాళ్లు మరణశిక్షను కూడా రద్దు చేయగలరన్నమాట. చట్టం ముందు అందరూ సమానమే అంటాం కదా, కానీ ఒకే ఒక్క వ్యక్తికి వాళ్లు ఆ పదవిలో ఉన్నప్పుడు ఎలాంటి శిక్ష వేయలేరు. ఎవరా వ్యక్తి? ఆశ్చర్యంగా ఉంది కదూ. మళ్లీ సమాధానం రాష్ట్రపతే. అవును, వాళ్లు పదవిలో ఉన్నంతకాలం వాళ్లపై ఎలాంటి క్రిమినల్ కేసులను విచారించే అధికారం ఏ కోర్టుకు ఉండదు. కేవలం శిక్ష మాత్రమే కాదు, అరెస్టు చేసే అధికారం కూడా పోలీసులకు ఒక వ్యక్తి విషయంలో ఉండదు. ఎవరే ఉంటారు? గెస్ చేయగలరా? మీరు ఊహించిందే, ఆ వ్యక్తి కూడా రాష్ట్రపతే. పదవిలో ఉన్నప్పుడు అరెస్ట్ నుండి వారికి పూర్తి మినహాయింపు ఉంటుంది. మనం రోడ్ల మీద చూసే ప్రతి వెహికల్కి ఒక నంబర్ ప్లేట్ ఉంటుంది, కరెక్టే కదా? కానీ దేశంలో ఒకే ఒక్క అఫీషియల్ వెహికల్కి నంబర్ ప్లేట్ ఉండదు. అది ఎవరిదో తెలుసా? అది రాష్ట్రపతి అధికారిక కారు. ఆ కారు మీద నంబర్ ప్లేటుకు బదులుగా మన జాతీయ చిహ్నం అశోక చక్రం ఉంటుంది. ఇది వాళ్ల ప్రత్యేక హోదాకు ఒక సింబల్ అన్నమాట. సరే, ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంటుంది, అరెస్ట్ మరియు శిక్ష నుండి మినహాయింపు ఉంటుంది, ఇంకా వారి కారుకు నంబర్ ప్లేట్ ఉండదు. ఇంతటి గౌరవప్రదమైన పదవిని అలంకరించిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. మన దేశంలోని ఇంట్రెస్టింగ్ విషయాల నుండి ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని అద్భుతమైన, వింతైన వాస్తవాల వైపు వెళ్దాం. మనందరికీ ఆరోగ్యం చాలా ముఖ్యం. దానికి డాక్టర్లు ఎంతో అవసరం. అయితే ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో డాక్టర్లు ఉన్న దేశమేదో ఊహించగలరా? ఈ విషయంలో మన దేశమే నెంబర్ 1. ప్రపంచంలోనే అత్యధిక వైద్యులున్న దేశం మన భారతదేశం. ఇది నిజంగా మనందరికీ గర్వకారణం. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మనం మొదట అడిగిన ఆ వింతైన ప్రశ్నకు సమాధానం తెలుసుకునే టైం వచ్చింది. నీళ్లు తాగితే చనిపోయే ఆ జంతువు ఏది? మీరేమనుకుంటున్నారు? సమాధానం కంగారు ఎలుక. కంగారు కాదు, కంగారు ర్యాట్. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు విషయమేంటంటే, ఈ ఎడారి జీవులు తమకు కావలసిన నీటిని అవి తినే గింజల నుంచే పొందుతాయి. వాటి బాడీ నీటిని స్టోర్ చేసుకోవడానికి అలవాటు పడుంటుంది. అదనంగా నీళ్లు తాగితే వాటి మెటబాలిజం దెబ్బతిని చనిపోతాయన్నమాట. ఇప్పటివరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మీ వంతు. మీకోసం ఒక సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రశ్న. మనం ప్రతిరోజు చేతిలో పట్టుకుని తిరిగే మొబైల్ ఫోన్, మరి దీన్ని హిందీలో ఏమంటారో తెలుసా? చాలామందికి దీని అసలైన హిందీ పదం తెలీదు. మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్స్లో మాతో పంచుకోండి. చూసేరుగా, మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే ఎంత తెలియని నిజాలు దాగి ఉన్నాయో. ఈరోజు మనం కొన్నిటికి సమాధానాలు కనుక్కున్నాం. కానీ ఈ జ్ఞాన ప్రయాణం ఇక్కడితో ఆగేది కాదు. మీరు అడగబోయే తర్వాతి ప్రశ్న ఏంటి? ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండండి. మరిన్ని ఎడ్యుకేషన్ మరియు ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.